హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మన భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రత్యేకమైన విషయం ఏమన్నా ఉందా అని ఆలోచించినట్లయితే మన భారతదేశానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి విషయము ఒకటి ఉంది. ఆ విషయాన్ని గురించి మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. జూలై 1, 2017 భారతదేశంలో వస్తు సేవల పన్ను అధికారికంగా అమలులోకి వచ్చింది. దీనిని మనము జిఎస్టీ అని అంటాం. ఈ వస్తు సేవల పన్ను 101 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారతదేశంలో అమలైంది. మరి 2017 జూలై 1వ తారీఖున ఇది అమలైంది అనంటే దీనిపైన భారతదేశం పార్లమెంటు చట్టం చేయాలి. భారత పార్లమెంటు 2016 ద్వారా జిఎస్టీని ప్రవేశపెట్టి రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసి ఆ సవరణల ద్వారా అమలులోనికి తెచ్చింది. ఈ జిఎస్టీ చట్టాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మార్పుకు గురైనటువంటి ఆర్టికల్స్ 246A అనేది, 269, 279 అనేవి అదనంగా చేర్చబడ్డాయి అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనిస్తూ ఉన్నారు. జూలై 1వ తారీఖు నుంచి జిఎస్టీ అమల్లోనికి వచ్చింది కావున ప్రతి సంవత్సరం జూలై 1ని మనము జిఎస్టీ డేగా జరుపుకుంటాము అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ అందరికీ జిఎస్టీ డే అంటే ఏందో తెలియాలి. జిఎస్టీ ఏ రోజు నుంచి అమలులోనికి వచ్చిందో తెలియాలి. ఈ జిఎస్టీ చట్టాన్ని పార్లమెంటు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అన్న విషయం కూడా తెలియాలి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది అమల్లోనికి వచ్చిందో తెలియాలి. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఎఫెక్ట్కి గురైనటువంటి ఆర్టికల్స్ కూడా తెలియాలి. ఇన్ని రకాల ప్రశ్నలను మీ మదిలో ఉంచుకొని చదివినట్లయితే మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. దాంతోపాటు ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. జూలై 1, 2004 భారతదేశ న్యాయ వ్యవస్థలో చారిత్రాత్మకమైనటువంటి మార్పులను తీసుకొని వచ్చింది మన భారత పార్లమెంటు. బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్నటువంటి పాత చట్టాలను రద్దు చేసి ఆ పాత చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొని వచ్చింది అన్న విషయాన్ని ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటి కొత్త చట్టాలను కూడా తీసుకుని రావడం అనేది జరిగింది. వీటిని పాతగా మనం ఏం పిలుస్తామంటే ఇండియన్ పీనల్ కోడ్ అని, ఇండియన్ ప్రొసీజరల్ కోడ్ అని, ఎవిడెన్స్ యాక్ట్ అని ఈ పేర్లతో పిలవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి పాలిటీని చదువుతున్నటువంటి క్రమంలో ప్రతి రోజుకున్నటువంటి ప్రాధాన్యతలు, పాత చట్టాలు, కొత్త చట్టాలు, రాజ్యాంగంలో వచ్చినటువంటి నూతనమైనటువంటి సవరణలు అన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని చదివినట్లయితే మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం అనేది ఉంది. బాగా చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.